ముళ్ళు ఆడిపోతున్నావు? యాడికి ఆడిపోతున్నావు? చెప్పు, ఆడిపోతున్నావు? ఎవరి కాడికి చెప్పమా? ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఓళ్ళ కాడికి పోతున్నాం మనము, అవ్వ కాడికి పోతున్నామా? ఎందుకు? లూలు పోయింది చూడు. హాయ్ చెప్పినానా చిట్టల్లి అమ్మని? అసలు పలకనే పలకదు. హాయ్ చెప్పు. మూడు బాగాలేదు ఈరోజు. పెదా చూడు, నాకెళ్ళి చూడు. హలో బేబీ పా. గుండుదానా ఇది తెలుసా? అందులో మా అమ్మ నాన్న ఏంటంటే పొద్దున్నే వెళ్ళారనమాట. నిన్న అది సగం వరకు బయట అంతా ఫినిష్ అయిపోయింది కదా, ఇంకా ఇంట్లో ఉంది అనేసి పొద్దున్నే అమ్మ నాన్న ఇద్దరు దగ్గర 7:30 ఆ టైం కల్లా వెళ్ళిపోయారు. అన్నం అన్నీ నేను చేసి పెట్టాను అనమాట. ఇంటి దగ్గర అన్నం చేసి పప్పు చేసి అన్నీ చేసి పెట్టా. ఇప్పుడే నాన్న వచ్చిన టైం 1:30 అయింది. మేమిద్దరం ఏంటంటే ఇంకా ఈరోజు వర్ణయ్య స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా మేము ఇప్పుడు మా అమ్మ కోసం అన్నాలు అన్నీ పట్టుకొని కవర్లలో ప్యాకింగ్లు చేసుకొని వెళ్తున్నాము. ఇంకా మళ్ళీ ఈవినింగ్ వస్తాం ఇంటికి ఇద్దరం. మేము ఇప్పుడు వచ్చేటప్పుడు మా వర్ణయ్య కూడా వచ్చాడు రాత్రికి. ఇంకా వాళ్ళు లేకపోయేసరికి చెప్పులు వేసుకోయాయంటే, ఇది చెప్పులు వద్దమ్మా నీళ్ళలో కొట్టుకోపోతాయంట. చెప్పులు వద్దమ్మా పోతాయి ఏమన్నా మాటలు చెప్తుందమ్మా నక్షత్ర అయితే. బాయ్ చెప్పు. చెయ్యి గప్పురా, నువ్వు ఎందుకు ఆకలని మీద వచ్చినావు? మంచి గుండుది, అన్ని వేషాలు భలేసరి. వెళ్ళి చూడాలి ఎంతవరకు వచ్చిందో. నాన్నైతే మొత్తం అయిపోయింది అమ్మ ఇంకో కొంచెం ఉంది అన్నాడు. ఎంతవరకు వచ్చిందో వెళ్ళి చూస్తే కానీ తెలీదు. బుల్లి ఎండ్రకాయ, చిన్న ఎండ్రకాయ అయింది నీళ్ళల్లో. మా కడతామా? కొడుచది నేను పట్టుకోలేను, నాకు భయం. కొడుచాయి దాని కొండ్లు ఉండయి. ఎంత బాగుంది చూడు, బుల్లి ఎండ్రకాయ నీళ్ళల్లో. నీళ్ళన్నీ ఎండిపోయినాయి. దా నీళ్ళన్నీ ఎండిపోయినాయి. ఇంక బుడ్డు చేపలు ఉన్నాయన్నమాట అన్ని నీళ్ళల్లో. లేవులే పాంగ బా. చేపలు చూస్తున్నా, చిన్ని పాపలు ఉన్నాయి. అమ్మ కాలు తొక్కుతున్నాయి. పా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా కొత్త ఇంటికి ఇది 2వ రోజు పెయింటింగ్ వేస్తున్న రోజు అనమాట. నిన్నటికి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తం 2 రోజులు పట్టింది. ఇద్దరు పెయింటర్లు, నేను, మా అమ్మ, నలుగురం కలిసి కష్టపడితే ఆ ఇంటికి 2 రోజుల్లో పెయింటింగ్ చేయడం అయితే పూర్తి చేసామన్నమాట. ఇంకా వాష్రూమ్ అయితే పెండింగ్ ఉంది. అలానే దానికి ఒకదానికి తర్వాత ఎప్పుడైనా కొంచెం నిదానంగా చూసుకొని వేద్దాంలే అనుకున్నాము. ఇదైతే మాత్రం నిన్న షూట్ చేసిన వ్లాగ్ అండి. సారీ, నిన్న మ్యాక్సిమం అంతా హౌస్ అంతా కూడా మొత్తం నీట్గా పెయింటింగ్ అయితే అయిపోయింది. ముందు వెనక బ్యాక్ సైడ్, అదే ముందర వెనకాల లోపల పైన అంతా మొత్తం కూడా నీట్గా పెయింటింగ్ అయితే వేసేసారనమాట. నిన్న మేము కూడా చాలా సరదాగా పెయింటింగ్ వేసామన్నమాట. అంటే ఈవినింగ్ టైం టీలు అంటే కొంచెం మంచిగా టైంపాస్ అయింది నిన్నంతా కూడా. నిన్నటికంటే ఈరోజు ఇంకా దోలు తీరిపోయింది అనుకోండి నాకు, మా అమ్మకైతే. అంటే నిన్న పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా ఇవాళ ఏంటంటే కనుక నేను అమ్మ ఇద్దరం వెళ్ళి అన్నీ మొత్తం క్లీన్ చేసాం. అది రేపు అప్లోడ్ చేస్తా వ్లాగ్ అయితే. మొత్తానికి వచ్చేసి మా ఇంటికైతే పెయింటింగ్ అయితే పూర్తయిపోయింది. వీడియో అయితే కనుక మీరు కూడా మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు కూడా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే వీడియో ఇంకా మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ టైం వచ్చేసి 3:40 అలా అవుతుందన్నమాట. నేను వెళ్ళి టీ తీసుకొని వచ్చాను. అందరికీ టీ అయితే ఇచ్చేసాను. ఓకే, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కూడా ఒరిజినల్ వాయిస్తో చూస్తే మీకు కూడా బాగా అనిపిస్తుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటో కామెంట్లో కూడా షేర్ చేయండి. ఓకే కాదు మా కప్పులేవి, ములి కప్పులేవి అందరికి ఉందిలే, నీకు కూడా అందరికి తీసుకోండి.
చల్లగానే తాగండి ఆడుకుపో అందరికీ ఉండలే అమ్మయ్య అందరికి ఈవినింగ్ టీ బ్రేక్ అయితే ఇచ్చేసామన్నమాట. నేనైతే ప్రశాంతంగా మెట్ల దగ్గరికి వచ్చి కూర్చున్నా. బాగానే ఉంది. హర్నగర్లో టీ ఎలా ఉంటుందో అనుకున్నా, నిజంగా బాగుంది. అబ్బా ప్రశాంతంగా ఉంటుంది కదా, పని అంతా చేసుకొని దగ్గర కూర్చొని టీ తాగుతూ ఉంటే. అందరికీ ఒక 10-15 నిమిషాలు టీకి బ్రేక్ ఇచ్చేసాం. మ్యాక్సిమం అయిపోయిందిలే. ఇంట్లో కూడా కిచెన్లో కూడా చాలా వరకు అయిపోయింది. ఇంకా బయట కొంచెం ఉంది. అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు ఒక చిన్న క్లిప్ తీస్తా. ఓకే ఏందమ్మా యాడికే జేజీ ఆలగడ్డ పోతుందంటమ్మా. రాణి జేజీ ఆలగడ్డకు పోయి వచ్చినాక అప్పుడు పోవాలి. అవ్వ నువ్వు నేను సాయంత్రం బుక్ పోతాం. పో జాగ్రత్త, చిన్నగా పో. ఒక సాట్ ఉన్నది ఇది. ఇక్కడ కిచెన్లో అయితే ఇంకొంచెం ఉంది. ఇంకా కింద ఇదో ఈ గూళ్ళు, ఈ సెల్ఫ్లు, ఇది ఒక గోడ ఉంది. ఈ కొన్ని సెల్ఫ్లు ఉన్నాయి దేవుడి దగ్గర. ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఏం సరిపోతుందో. సున్నం బకెట్లేమో అయిపోయినాయి. చెప్తానులే ఇది కొత్త రకం మోడల్ అంట. ఒకసారి చూద్దురా బయట. నేను వీడియో చేయాలంటే అమ్మ ఊసిద్దంట. అది లెక్క. వచ్చినమ్మ పెద్ద పెయింటర్. వర కింద ఊయరా స్వామి, నువ్వు పైన మళ్ళీ ఊద్దు. కానీ ఆల్రెడీ పూసినారమ్మా వాళ్ళు. నువ్వు మళ్ళీ గెలుపుతున్నావు దాన్ని. సమీ బయట డిజైన్ లేసాను సమీ. ఇది బయట డిజైన్ లేసింది.
దీనికి మళ్ళీ ఒక రౌండ్ వేయాల్సి వచ్చింది. ఏమో డిజైన్ల మీద డిజైన్లు వేసింది. ఇంక చాలే తల్లి, ఇంక చాలే, ఇంక చాలే. చాలేమ్మా. ఓకే, చూసారు కదా, మొత్తానికి వచ్చేసి పెయింటింగ్ అయితే అంతా ఫినిష్ అయిపోయిందంట వేయడం. వైట్ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంటికంతా. మా చిన్న వైట్ హౌస్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక్కటి ఉంది దిష్టి బొమ్మలాగా, దీనికి ఒకదానికి పెయింటింగ్ మిగలేదు, ఇంక మొత్తం ఫినిష్ అయిపోయింది అనమాట. ఇక్కడ అక్కడక్కడ కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. ఇంక ఈ గ్యాప్లన్నీ మేము తర్వాత పూర్తి చేసుకోవాలి. మొత్తానికైతే ఇల్లంతా మొత్తం అయితే కూడా కంప్లీట్ చేసేసినారు. లోపల బయట అంతటా కూడా నీట్గా ఫినిషింగ్ అయితే అయిపోయింది, పెయింటింగ్ వేయడం మొత్తం కూడా. ఇంకా నాకు మా అమ్మకి దోలు తీరిపోయేంత పని ఏదైనా ఉందంటే ఇది మొత్తం ఇల్లంతా ఇక్కడ మట్టి చెత్తలు చెదారాలు ఇవన్నీ మేము క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇవైతే ఎంత పెయింట్ వేసినా కూడా దీని మీద మొత్తం 4-5 టైమ్స్ అంటే 4-5 సార్లు వేసి ఉద్దినా సరే ఇదైతే పోలేదన్నమాట. ఇంకా సరే అని వదిలేసాం. ఏం చేస్తాం, పోయినప్పుడు ఇంకేం చేయలేం కదా. చాలాసార్లు పెయింటింగ్ వేసారు దీని మీద, ఇవైతే పోవట్లేదు. ఇక్కడెక్కడ చేతులు ఇవన్నీ వేసారు, అవన్నీ అట్టనే ఉన్నాయి. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్ వేయడం. ఈరోజు మేము ఇల్లంతా మొత్తం క్లీన్ చేసి బండలన్నీ తుడిచి ఇంకా ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయో అవన్నిటికీ మేము పూర్తి చేసుకోవాలి.